ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. టైం అయితే 6 అయింది ఫ్రెండ్స్. టీ పెట్టాను చూడండి. ఈరోజు కాకరకాయ కారం చేస్తున్నాను. కేజీ కాకరకాయలు ఫ్రెండ్స్. ఉప్పు కలిపి పక్కన పెట్టుకున్నాను. కాకరకాయల్లోకి శనగపప్పు కారం వేస్తాను ఫ్రెండ్స్. చూడండి, శనగిత్తనాల కారం. ఫస్ట్ ఈ శనగిత్తులు వేయించుకున్నాం. బాగా వేయించుకొని శనగిత్తులు కారం చేస్తున్నాను. ఫస్ట్ శనగిత్తనాలు బాగా వేయించుకొని ఎల్లిపాయి, కారము, సాల్ట్ అన్నీ వేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకుందాం. బియ్యం కూడా కడిగి పెట్టాను ఫ్రెండ్స్ అన్నం వండుకోవడానికి. ఫస్ట్ టీ కాగిని దింపుకుంటాను. అన్నీ రెడీలో పెట్టుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు శనగిత్తులు వేయించుకున్నాను. ఫస్ట్ మంట పోయి బాగానే కాకరకాయలు అయితే కేజీ ఫ్రెండ్స్. ఆ కేజీకి సరిపోను ఈ శనగిత్తనాలు వేయించుకుందాం. కారము ఎక్కువే పట్టిద్ది, సరిపోతాయి. మరీ మాడిపోకుండా లైట్గా బాగా వేయించుకుందాం. ఫస్ట్ టీ ఆరిపోతాయి. టీ గ్లాసుల్లో పోసుకొని టీ తాగుతాం ఫ్రెండ్స్. టీ గ్లాసులో పోసుకున్నాం ఫ్రెండ్స్. శనగిత్తులు ఏగాయి దింపి పక్కన పెట్టాను. చల్లారినాక కారం పట్టుకుందాం అన్నీ వేసుకొని. ఇప్పుడు అన్నం బియ్యం కడిగి పెట్టాను కదా, ఫస్ట్ అన్నం వండుకుందాం. అన్నం వండుకున్నాక కాకరకాయ కారం చేసుకుందాం. అన్నము ఉడికిపోయింది ఫ్రెండ్స్, దింపుకుందాం. ఇప్పుడు కళాయి పెట్టుకుందాం కాకరకాయలు వేసుకోవడానికి. కళాయి వేడైంది. ఈ కాకరకాయలు వేయించుకోవడానికి నూనె పోస్తున్నా. నూనె వేడైంది ఫ్రెండ్స్. ఈ కాకరకాయలు ముక్కలు కోసేటప్పుడే శుభ్రంగా సాల్ట్ వేసి బాగా పిసికాలి. ఇప్పుడు పసుపు వేసి కూడా పిసుకుందాం ఒకసారి. నూనె కాగింది. ఫస్ట్ కాకరకాయ ముక్కలు వేయించుకున్నాం. ఈ కేజీ కాకరకాయలు ఫ్రెండ్స్. చూడండి, రెండు సార్లుగా వేయించుకున్నాం. తిప్పుకుందాం ఒకసారి. ఇంక ఈ ముక్కలు మిగిలాయి ఫ్రెండ్స్. ఈసారి అయితే అయిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, కాకరకాయ ముక్కలు ఏగాయి తీసుకుందాం. ఒకసారి ఇవి తీసాను ఫ్రెండ్స్. ఇప్పుడు రెండోసారి వేసుకున్నా. కాకరకాయ ముక్కలన్నీ ఏగాయి ఫ్రెండ్స్, తీసుకుందాం. కాకరకాయ ముక్కలు బాగా ఏగితేనే 4 రోజులు నిల్వ ఉంటుంది.
మా ఆయన ఆ అపార్ట్మెంట్ కాడ నుండి వస్తా చూడండి ఫ్రెండ్స్, పానీపూరి 2 ప్లేట్లు తీసుకొచ్చాడు. మా పిల్లలు ప్లేట్లు తీసుకొని వచ్చి కూర్చున్నారు వరుసన. పానీపూరి అంటే అందరికి ఇష్టమే ఫ్రెండ్స్, ఇష్టం లేని వాళ్ళు ఎవరున్నారు. చాట్ మసాలా కూడా తీసుకొచ్చాడు చూడండి. ఈ పానీపూరి ఈ చాట్ మసాలా 100 రూపాయలు అంట ఫ్రెండ్స్. చాట్ మసాలా టేస్ట్ చాలా బాగా వచ్చింది, చాలా బాగుంది. పానీపూరీలు మొత్తం 25 వచ్చాయి ఫ్రెండ్స్. మనిషికి 5 తీసుకున్నారు మా పిల్లలు. నేనైతే చాట్ మసాలా తీసుకున్నాను. చాట్ మసాలా నేను, మా ఆయన, మా పిల్లలు అందరం తలా కొంచెం తిన్నాము. మా పిల్లలకైతే పానీపూరీలు మనిషికి 5 కాడికి ఇచ్చాను. పానీపూరి చాట్ మసాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి పానీపూరీలు చాట్ మసాలా అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మేమైతే ఎప్పుడు తింటాము బయటికి వెళ్ళి. ఇంట్లో కూడా చేశాను ఫ్రెండ్స్ 2-3 సార్లు, చాలా బాగా వచ్చాయి. పానీపూరీలు ఈ చాట్ మసాలా ఇవన్నీ మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, టేస్ట్ బాగా వస్తాయి. పానీపూరి సూపర్గా. నూనె ఏగింది ఫ్రెండ్స్ చూడండి. నూనె బాగానే కాకరాయలు వేసుకున్న కళాయిలోనే నూనె కొంచెం తీసి ఇప్పుడు తాలింపు వేసుకున్నా. తాలింపుకి ఇదిగో చూడండి శనగగింజలు కొన్ని చూడండి ఫ్రెండ్స్. చూడండి శనగిత్తులు వేగాయి ఫ్రెండ్స్. ఇప్పుడు తాలింపు గింజలు వేస్తున్నా సరిపోను. చూడండి ఇదిగో శనగిత్తనాలు, ఎల్లిపాయి, సాల్ట్ అన్నీ వేసి కారం రెడీ చేసుకున్నాను. శనగిత్తనాల కారం, కరివేపాకు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెష్గా చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్ తాలింపు గింజలు వేగాయి. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు చూస్తుంటే నిమ్మకాయ పులిహారం గుర్తొస్తుంది. కరివేపాకు చూడండి ఏగుతుంటే మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఈ కాకరాయ ముక్కలు వేసుకుందాం. తాలింపు గింజలు వేగాయి, బాగా తిప్పుకుందాం. కాకరాయ ముక్కలు అన్నీ తాలింపు అన్నీ బాగా కలిసాయి ఫ్రెండ్స్. ముక్కలు నల్లగానే కానొస్తున్నాయి. ఈ కాకరకాయలు ఇప్పుడు ఈ శనగిత్తనాలు కారం వేసుకుందాం. కారం అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఎక్కువ వేసుకుందాం. చూడండి ఒకసారి తిప్పుకుందాం బాగా. చూడండి ఫ్రెండ్స్ కాకరకాయ కారం రెడీ అయిపోయింది. మీలో ఎంతమందికి కాకరకాయ కారం అంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. చూడండి తలిపైపోడు. చూడండి ఫ్రెండ్స్ వేడి అన్నం, వేడి కాకరకాయ కారం ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో. వడియాలు ఎంచుకున్నాం ఫ్రెండ్స్, నూనె కాగుతుంది చూడండి. నూనె వేడైంది ఫ్రెండ్స్. ఇప్పుడు వడియాలు ఎంచుకున్నా.
వేడి వేడి అన్నం, వేడి వేడి కాకరకాయ కారం, వేడి వేడి వడియాలు. అందరూ మా వీడియో చూడండి ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.